Hey guys, welcome back to Heyman channel and you're watching Heyman channel. అండ్ ఈరోజు వచ్చేసి మనం తిరుపతి నుంచి అయితే తమిళనాడు స్టార్ట్ అవుతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఒక ఇంట్రో తర్వాత చెప్తాను అనమాట. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. హే గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం అనమాట. లైక్ తిరుపతి నుంచి బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వచ్చేసి బైక్ వెనకాల క్యారేజ్ బోల్ట్స్ అయితే విరిగిపోయినాయి. సో వాటిని రిపేర్ చేపిద్దామని చూసినాం, బట్ ఇక్కడ ఎవరు టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. సో ఇది వచ్చేసి BS6 మోడల్ కానీ బైక్. సో అంతా ఎలన్కి రెంచెస్ కూడా లేవు కనీసం వాళ్ళ దగ్గర. సో ఎలన్కి బోల్ట్స్ బట్టి విడిగా నేను ఎక్స్ట్రా తీసుకుని క్యారీ చేస్తున్నాను. మనం ఎక్కడైనా స్టాప్ తీసుకుని సరి చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు వచ్చేసి మనం తమిళనాడు వెళ్తున్నాము. సో అందుకని ముందు మనం మధ్యలో కాణిపాక అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో వినాయకుడి గణేష్ టెంపుల్ అనమాట అది. సో అక్కడి నుంచి మనం తమిళనాడు స్టార్ట్ అయిపోతాం. అందువేళ కాఫీకి అయితే తాగా అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. సో వెనకాల వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో, ఫ్రంట్. సో ఇది వచ్చేసి హైవే పక్కన సాగాస్ టీ అండ్ కాఫీ అని చెప్పేసి, కాఫీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో బాగుంది, మంచి ప్లేస్ అనమాట. సీనరీ అయితే ఎదురుపోయింది ఇక్కడ. సో కాణిపాక దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మన హైవే మీద నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే దిగి అటు నుంచి మన ఊర్లోకి అయితే వెళ్ళాలి, విలేజ్లోకి, కాణిపాక అనే విలేజ్లోకి. సో లెట్స్ సీ ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే నాన్ స్టాప్గా వచ్చేసాం. యాక్చువల్ లాస్ట్ నైటే వచ్చేద్దాం అనుకున్నాము, బట్ రోడ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి భయపడి ఆగిపోయాయి అనమాట లాస్ట్ నైటే. సో చూద్దాం. దిగంగానే చాలా దగ్గర ఊరైతే. సో కనిపించేది కాణిపాకం మనకి. అండ్ రాత్రే తెలుసుంటే రోడ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి నైటే స్టార్ట్ అయ్యి వచ్చేసేవాళ్ళం. రూమ్ రెంట్ అనేది మిగిలేదు కొంచెం. అండ్ ఫైనల్లీ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో బైక్ పార్క్ చేసి కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంతకుముందు కూడా ఒకసారి నేను కాణిపాకం అయితే వచ్చాను. సో అప్పుడైతే ఇంత డెవలప్ అయితే లేదు, ఓన్లీ చిన్న గుడి అయితే ఉండేది అప్పుడు, అంతే. ఇప్పుడు మట్టుకు చాలా బాగా డెవలప్ అయితే అయింది. సో ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది, చూద్దాం ఇంకెంత బాగుంటుందో ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం తమిళనాడు అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడే లంచ్ కూడా చేసాం. ఈ జర్నీ మొత్తంలో ఇప్పుడు దాకా తిన్న ప్లేసెస్లో ఇక్కడే వర్స్ట్ ఫుడ్ అయితే తినమాట. ఇప్పుడు నేను చాలా వర్స్ట్. బయట ఇక్కడే
తిన్నాము. చిన్న అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, అక్కడ తిన్నాము. సో ఫుడ్ అయితే చాలా మోస్ట్. హోటల్ నేమ్ అయితే నోట్ చేయలేదు, అది చెప్పామండి. సో ఇప్పుడు వచ్చేసి తమిళనాడు స్టార్ట్ అయ్యాము. తమిళనాడులో ఎర్కడ్ అనే టౌన్ ఆర్ విలేజ్, టౌన్ విలేజ్కి సిటీకి మధ్యలో ఉంటుంది అది. సో నేను ఆన్లైన్లో చూడాను, ఫస్ట్ టైం వెళ్తున్నాను. అండ్ మోస్ట్ అడ్వెంచరస్ పార్క్స్ అండ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అక్కడ. సో చూద్దాం ఎన్నింటికి వెళ్తాము. అండ్ వెళ్ళేసరికి మిడ్ నైట్ అయితే అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. సో కాణిపాక దాటి మనం వేలూరు సిటీ దాటి వెళ్ళేసరికి ఈ తర్వాత మొత్తం అంతా ఘాట్ రోడ్సే ఉంటాయి మేబీ, నాకు తెలిసినంత వరకు రివ్యూస్ ప్రకారం. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో బ్యాక్ టు హైవే అనమాట. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ స్పీడ్ కొట్టేవచ్చు. ఇప్పుడు నాకంటే గుంటలో ఉంటాయి అని చెప్పేసి భయపడి స్లో వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టేస్తాం. మేబీ తమిళనాడులో ఏమన్నా తీసుకుంటే బ్రేక్ అవుట్ తీసుకుంటాం అంతే. 5 కిలోమీటర్స్ అండ్ 158 కిలోమీటర్స్. అండ్ బెంగళూరు వచ్చేసి 137 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరు హైవే తీసుకుని పోవాలి. తీసుకుపోవడం అంటే దాన్ని తీసుకెళ్ళిపోము, దాని మీద వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మన ఈరోజు డెస్టినేషన్కి వెళ్ళడానికి నియర్లీ 250 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ నియర్లీ 2:30 దాకా అయిపోతుంది టైం అయితే. అండ్ ఇక్కడ నుంచి 5 అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట జర్నీ. సో చూద్దాం ఇంకెంత దారుణంగా ఉందో. అంటే లైక్ పర్ అవర్కి 50 కిలోమీటర్స్ రేంజ్ అనమాట, అంతకు మించి అయితే డ్రైవ్ చేయలేము. సో చూద్దాం ఎలా ఉంటుంది రోడ్ ఇంకా ముందు ముందు. రోడ్ అయితే సూపర్ ఉంది అసలు, గుంటలు ఏం చూడలేదు. అంటే లైక్ ఉంది పర్లేదు, బట్ ఈ రోడ్లో ఇలా ఉంటే కన్ఫామ్గా గూగుల్ టైం బీట్ చేయలేము. సో చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటుందో విచిత్రంగా. వచ్చేసి అయితే తమిళనాడులో ఉన్న వేలూరు సిటీలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైం బాగానే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇక్కడికి ఈవినింగ్ అయిపోయిందంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మిడ్ నైట్ అయిపోద్ది నేను అనుకున్నట్టు కన్ఫామ్గా. సో చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో. సిటీలో ట్రాఫిక్ వచ్చేసి అయితే పీక్స్లో ఉందన్నమాట. నియర్లీ హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఇలా స్లోగా వెళ్తూ ఉన్నాము. సో చూద్దాం ఇంకా ఎంత దూరం ఉంటుందో ఈ ట్రాఫిక్. పాప బాబాయ్ దాని నుంచి మనల్ని చూస్తున్నారనమాట. సో హాయ్ చెప్పిన ఇద్దరికి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా 207 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అక్కడికి.
అండ్ నియర్లీ 4.5 hours అయితే చూపిస్తుంది డిస్టెన్స్, టైం. అండ్ చూద్దాం ఇంకెంతసేపు వెళ్ళాలి ఇలాగే. సో సిటీ బయటికి వెళ్ళిపోతే ఇంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు. నేను అనుకున్న దానికన్నా పెద్ద సిటీ వేలూరు. సో ఇప్పుడు వచ్చేసి ఒక రివర్ మీద అయితే వెళ్తున్నాం. రివర్ ఏంటో నాకు ఐడియా లేదు. సో చూద్దాం, సిటీ అవుట్స్కట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్లోకి వస్తాం. సో లైట్ అయితే డెడ్ అయిపోయింది అనమాట పూర్తిగా. సో ఇక్కడతో అయితే ఈ వ్లాగింగ్ అయితే ఆపేస్తున్నాను. సో ఎందుకంటే ఏం చేసినా కనపడదు ఇంకా రోడ్స్ ఏమి. అండ్ రీచ్ అయిన తర్వాత నేను వెళ్ళి వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రీచ్ అయ్యేసరికి నియర్లీ 11:30 to 12 అయితే అయిందనమాట. సో ఇప్పుడు వచ్చాము, ఆగాము. లాస్ట్ ఒకే ఒక హోటల్ ఉంది ఎర్కట్ టౌన్ మొత్తంలో. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే తిందామని ఆగాము. సో నేనైతే 4-5 గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేసిన, ఫుల్ హెడ్ ఏక్ వల్ల. సో బీవచ్మెంట్ చదువుంది ఇక్కడ. టెంపరేచర్ వచ్చేసి 10 degrees ఎంత ఉంది. సో రేపు మార్నింగ్ కలుద్దాం వెళ్ళి. గుడ్ నైట్ గాయ్స్. ఇక్కడైతే చాలా అడ్వెంచర్స్ అయితే చేసిన నేను. సో అవన్నీ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి.